ఈ వీడియోలో ధర్మపరాయణత, సత్యనిష్టకు మారుపేరుగా నిలిచి ఎనలేని కీర్తి గడించిన సూర్యవంశ మహారాజుల గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశం లేదా సూర్యవంశం సూర్యభగవానుడి పుత్రుడైన ఇక్ష్వాకుడి నుండి ప్రారంభమైంది. ఇక్ష్వాకుడి వంశంలో సగరుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువు, దశరథుడు, రాముడు వంటి అనేక సుప్రసిద్ధ మహారాజులు ఉన్నారు. వీరిలో మొదటగా మనం సత్యహరిశ్చంద్రుడి గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశంలోని త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. తన రాజ్యాన్ని ధర్మానుసారంగా ప్రజానురంజకంగా పాలించి శాంతి సామరస్యాల్ని నెలకొల్పి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ఏకపత్ని వ్రతుడిగా సత్యసంధునిగా పేరుగాంచాడు. ఆయన భార్య పేరు చంద్రమతి, కుమారుడి పేరు లోహితాస్యుడు. ఒకనాడు ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు లోకంలో ఎవరున్నారన్న ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వశిష్ఠుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. సభలో అందరూ ఒప్పుకున్నా విశ్వామిత్రుడు లేచి తాను ఎలాగైనా హరిశ్చంద్రునిచే అబద్ధమాడిస్తానని అన్నాడు. ఒకరోజు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని సత్యనిష్టను పరీక్షించదలిచి హరిశ్చంద్రుడి వద్దకు వెళ్లి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందని హరిశ్చంద్రుడితో అన్నాడు. ఆ ధనాన్ని తాను ఇస్తానని హరిశ్చంద్రుడు వాగ్దానం చేశాడు. విశ్వామిత్రుడు ఆ ధనం ప్రస్తుతం తనకి అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్లిపోయాడు. కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు తాను సృష్టించిన 2 మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరికి పంపాడు. ఆ కన్యలు తమ సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. హరిశ్చంద్రుడు వారికి బహుమానాలిచ్చి పంపివేయాలని ఆలోచించాడు. ఆ కన్యలు తమకు బహుమానాల అవసరం లేదని, తమను వివాహం చేసుకోమని హరిశ్చంద్రుడిని కోరారు. కాని హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడినని, ధర్మం తప్పలేనని చెప్పి వారిని పంపేశాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ 2 కన్యలను వెంటపెట్టుకుని వచ్చి వారిని వివాహం చేసుకోవలసిందిగా హరిశ్చంద్రుణ్ణి కోరాడు. హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక, నేను రాజ్యాన్నైనా వదులుకుంటాను కాని ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టలేనని విశ్వామిత్రుడితో అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు కన్యలను పెళ్లాడని పక్షాన అతనికి రాజ్యాన్ని తక్షణమే అప్పచెప్పి రాజ్యం నుంచి వెళ్లిపోవాల్సిందని ఆజ్ఞాపించాడు. హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో భార్య చంద్రమతి, కొడుకు లోహితాస్యులను వెంటపెట్టుకుని అడవులకు వెళ్లడానికి తయారవ్వగా విశ్వామిత్రుడు, రాజా, నువ్వు నాకు ఇస్తానన్న ధనమిచ్చి వెళ్ళు అని హరిశ్చంద్రుణ్ణి నిలదీశాడు. అప్పటికే రాజ్యాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడు, నేనిప్పుడు కట్టుబట్టలతో ఉన్నాను కనుక 1 నెల గడువు ఇస్తే ఆ ధనం తెచ్చిస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన సొమ్ముని వసూలు చేసుకోవడానికి తన శిష్యుడైన నక్షత్రకుని హరిశ్చంద్రుని వెంట పంపాడు. నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని సూటిపోటి మాటలతో హింసించి అనేక కష్టాల పాలు చేశాడు. తాను సొమ్ము ఇస్తానని అనలేదని, ఒక్క అసత్యం పలికితే చాలు తనను వదిలి వెళ్ళిపోతానని హరిశ్చంద్రుడితో అన్నాడు. హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నో కష్టాలను అనుభవిస్తూ కాలినడకన చివరికి కాశీనగరానికి చేరాడు. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాక అప్పు త్వరగా తీరిస్తే తాను వెళ్తానని నక్షత్రకుడు పీడిస్తున్నాడు. అదంతా చూసిన చంద్రమతికి మనసు ద్రవించింది. రాజా, నన్ను అమ్మేసి ఆ ధనంతో రుణ విముక్తి చేసుకో అంది. తల్లి బిడ్డలను వేరు చేయలేక చంద్రమతిని, లోహితాస్యుని కూడా కాలకౌశికుడు అనే బ్రాహ్మణునికి అమ్మి ఆ ధనాన్ని విశ్వామిత్ర మహర్షికి ఇమ్మన్నాడు హరిశ్చంద్రుడు. నక్షత్రకుడు ఆ ధనం తన దారి ఖర్చులకే సరిపోతుందని, గురువుకి ఏమివ్వాలని అడిగాడు. హరిశ్చంద్రుడు నివ్వెరపోయినా వెంటనే తేరుకుని కర్తవ్యం ఆలోచించాడు. దగ్గర్లో ఉన్న వీరబాహువు అనే కాటికాపరికి తనను తాను అమ్ముకుని ఆ ధనాన్ని నక్షత్రునికి ఇచ్చి పంపాడు. ఇంతటితో హరిశ్చంద్రునికి కష్టాలు తీరలేదు. చంద్రమతిని కాలకౌశికుని భార్య సాధింపులతో, వేధింపులతో బాధ పెడుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకనాడు అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. కొడుకు మరణించాడనే పిడుగులాంటి వార్తను జీర్ణించుకోలేకపోయింది చంద్రమతి. తన కుమారుని శవాన్ని భుజాన వేసుకుని అంత్యక్రియల కోసం శ్మశానానికి వెళ్ళింది. సగం కాలిన కట్టెలతో కొడుకు మృతదేహానికి చితిపేర్చబోయింది. చితిపేర్చబోయిన చంద్రమతిని చూసి కాటికాపరి ముందు కాటి సుంకం చెల్లించమని అడిగాడు. చంద్రమతి తన వద్ద డబ్బు లేదని, కొడుకు దహన సంస్కారం చేయడానికి ఒప్పుకోమని బతిమాలింది. అయితే తన మెడలో ఉన్న మంగళసూత్రం అమ్మి సుంకం చెల్లించమని కాటికాపరి అడిగాడు.
చంద్రమతి తన మంగళసూత్రం తన భర్తకు మాత్రమే కనిపిస్తుందని, ఇతరులకు కనిపించదని, అది వశిష్ఠ మహాముని వరమని చెప్పింది. అప్పటికి ఆ కాటికాపరికి ఆమె ఎవరో అర్థమైంది. ఆ కాటికాపరి ఎవరో కాదు, హరిశ్చంద్రుడే. ఇద్దరూ చెలించిపోయారు. అయినా హరిశ్చంద్రుడు ధర్మపాలన విడువలేదు. మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని చంద్రమతిని నగరానికి పంపాడు. అంత రాత్రివేళ చంద్రమతి నగరంలో వెళుతుండగా ఇంకో కష్టం వచ్చి పడింది. కాశీరాజు యొక్క కుమారుని ఎవరో దొంగలు చంపి అతని దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజభటులు ఆ దొంగలను తరుముకురాసాగారు. ఆ దొంగలు దారిలో వారికి ఎదురైన చంద్రమతి దగ్గర సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతి రాకుమారుని హత్య చేసి ధనాన్ని దొంగిలించి ఉంటుందని భావించి ఆమెను రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించడంతో రాజభటులు ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరికి తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. తన భార్య నిరపరాధి అని తెలిసినా రాజు ఆజ్ఞను హరిశ్చంద్రుడు అమలుపరచబోతుండగా ఆమె శిరస్సును ఛేదించడానికి ఎత్తిన ఖడ్గం పూలదండగా మారిపోయింది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వచ్చి చేరి సత్యానికి, ధర్మనిష్టకు కట్టుబడి ఉన్న హరిశ్చంద్రుని ఎంతగానో ప్రశంసించారు. శివపార్వతులు లోహితాస్యుని బ్రతికించారు. విశ్వామిత్రుడు తను పెట్టిన పరీక్షలో హరిశ్చంద్రుడు నెగ్గాడని, హరిశ్చంద్రునికి అపారమైన కీర్తి వస్తుందని దీవించాడు. దేవతలంతా పూలవర్షం కురిపించారు. ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్యనిష్టను తప్పక సత్యహరిశ్చంద్రుడిగా పేరు పొందాడు. ఇదే సూర్యవంశంలో జన్మించి ధర్మనిష్టను కొనసాగించిన ఇంకొంతమంది మహారాజుల కథలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం.